హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? 3 ఏప్రిల్ 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ 50లో లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క హైలో గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి 3300 గాను, లో వచ్చేసి 3250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత అదాని పోర్ట్స్ హై వచ్చేసి 1430 హై గాను, లో వచ్చేసి 1375 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి 1070 హై గాను, లో వచ్చేసి 1030 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిప్లా హై వచ్చేసి 1510 గాను, లో వచ్చేసి 1470 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి 1500 గాను, లో వచ్చేసి 1460 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి 1100, లో వచ్చేసి 1065 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ హై వచ్చేసి 1585 హై గాను, లో వచ్చేసి 1540 లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం కోటక్ బ్యాంక్ యొక్క హై వచ్చేసి 1780 హై గాను, లో వచ్చేసి 1740 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి 3000 గాను, లో వచ్చేసి 2950 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత సన్ ఫార్మా హై వచ్చేసి 1645 హై గాను, లో వచ్చేసి 1600 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి 1250 గాను, లో వచ్చేసి 1220 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. నేను రేఖామాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్కి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసిన. మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.